హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వాళ్ళ అక్కకి ఆకలేస్తుందంటే ఈవినింగ్ స్నాక్స్ చేస్తుంది బ్రెడ్తో. చాలా ఈజీ అనమాట. ఎలా చేస్తుంది ఏంటనేది మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ ఫ్రెష్గా ఉంది కదా బ్రెడ్ స్లైసులు తీసుకుందనమాట. దాని మీద కెచప్ వేస్తుంది. నాకు కూడా తెలీదు, వాళ్ళకి ఎప్పుడైనా ఆకలేస్తే వాళ్ళ అక్కని ఈవిడ ఇలా చేసుకొని తింటారు. చాలా ఈజీ అనమాట. ఫస్ట్ టమాటా కెచప్ వేసిందనమాట. తర్వాత రెడ్ చిల్లీ సాస్ వేసాను. రెడ్ చిల్లీ సాస్ వేసింది, అంటే కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది అనమాట. తర్వాత గ్రీన్ చిల్లీ సాస్ గైస్. గ్రీన్ చిల్లీ సాస్ అవే. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ట్రై చేయండి. తర్వాత ఆనియన్స్, స్వీట్ కార్న్ కూడా వేస్తున్నాం. స్వీట్ కార్న్ మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. స్వీట్ కార్న్ నేను చెప్పు ఉడకపెట్టినయా? ఉడకపెట్టిన స్వీట్ కార్న్ గైస్. నార్మల్గా అయితే ఓన్లీ ఆనియన్తో చేస్తావు కదా ఎప్పుడు? ఎస్ గైస్, ఎప్పుడు నేను ఆనియన్తోనే చేస్తా. సో ఇవాళ స్పెషల్గా స్వీట్ కార్న్ కూడా వేస్తున్నా అనమాట. టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ చీజ్ వేయాలి గైస్. ఇది అంటే మోజరెల్లా చీజ్. దీనికి టేస్ట్ చీజే కదా. ఫస్ట్ చాలా ఈజీ అనమాట. ట్రై చేయండి. చీజ్ ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ బాగుంటుంది. అలాగని చెప్పి రోజు తినకూడదు. ఇది ఎప్పుడు చేసుకుంటాం మనం? ఎప్పుడో ఒకసారి అనమాట. అంటే రోజు తినకూడదు, ఎప్పుడో నెలలో 1-2 అంతే. హెల్దీ కాదు కాబట్టి. హెల్దీ అయితే మనం రోజు తినొచ్చు. తర్వాత నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్ అనమాట గైస్. ఇది మనం పైన అలా చల్లుకోవాలి. నా చిన్న కూతురు ఎంతో కష్టపడి మంచిగా నీట్గా చేసిందనమాట. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. వాళ్ళ అక్క గురించి కామెంట్ చేయండి గైస్. కామెంట్ చేయాలంట. కెచప్ వేసుకోవాలన్నమాట గైస్ పైన మనం. ఇప్పుడు దీన్ని ఏం చేస్తావు? ఇది మనం తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టుకోవాలి గైస్. అంత మాట తర్వాత నేనైతే 30 సెకండ్స్ పెట్టుకుంటాను. చీజ్ కరగకపోతే రెడీ అవుతుంది. చీజ్ అయితే కరగలేదు గైస్, ఇప్పుడే చూసా. మళ్ళీ ఇంకో 30 సెకండ్స్ అనమాట. మెల్ట్ అవ్వాలి కదా. మెల్ట్ అవ్వాలంటే 1 మినిట్ పెట్టాలి. 1 మినిట్ పెట్టాలి. పొగలు వస్తుంది. అయిపోయింది గైస్. ఇదైతే నాకు 1 మినిట్ 30 సెకండ్స్ అయితే పట్టింది అనమాట. ఎందుకంటే మనకి చీజ్ కరగాలి కాబట్టి అంతసేపు పెట్టాలి. సో ఇప్పుడే ఓవెన్లోంచి తీసాను అనమాట. చూడండి ఆ వేడి పొగలు. సో రెడీ అయిపోయింది అనమాట. ఈ రెసిపీ తప్పకుండా మీరైతే ట్రై చేయాలి. చాలా ఈజీ స్నాక్స్ అనమాట. జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది. టేస్ట్ అయ్యి మరి. వాళ్ళ అక్క గురించి చేసింది, ఆవిడ తిని టేస్ట్ చెప్పాలన్నమాట. ఎలా ఉంది? అక్క వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకి పిలిచానక్క. బాగుందా లేదా? నువ్వు చేసిందే కదా. ఓకే గైస్, బాయ్. నాకైతే చూస్తుంటే నేను నోరు ఆగట్లేదు, తినేస్తాను.